పెద్దలకు, మిత్రులకు, కామ్రేడ్స్కి అందరికీ నమస్సులు, జై భీములు, లాల్ సలాంలు. ఈరోజు వీడియో చేయకుండా ఉండలేక చేస్తున్నాను. నిన్నటి నుంచి ఒకటే ఆవేదన. పార్లమెంట్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ జవహర్లాల్ నెహ్రూ గారు రిజర్వేషన్స్కి వ్యతిరేకం అనే అంశాన్ని అందరి ముఖ్యమంత్రులకు రాశారని పార్లమెంట్లో చెప్పడం జరిగింది. ఎందుకు నెహ్రూ గారిని ఇప్పుడు తీసుకొచ్చారు? తనంతా తానే భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్స్కి వ్యతిరేకం, చట్టసభల్లో ప్రాతినిధ్యానికి వ్యతిరేకం, కులగణనకు వ్యతిరేకం అని చెప్పుకోవచ్చు. మోడీగా జవహర్లాల్ నెహ్రూ గారిని ఎందుకు డిఫెన్స్గా పెట్టుకున్నారు? ఆ రోజుల్లో చైనా, రష్యా మొదలైన సోషలిస్ట్ దేశాలు ఉండటం, భారతదేశం కూడా సోషలిస్ట్ దేశం అవ్వాలని కోరుకోవటం, అవుతుందని ఆశించి నెహ్రూ గారు రిజర్వేషన్స్ ఏంటి, కులం ఏంటి అనే భావంతో ఉండటం జరిగింది. అంబేద్కర్ గారు బీసీ కమిషన్ వేయమన్నా కూడా వేయటానికి సిద్ధపడకపోతే అంబేద్కర్ రాజీనామా చేశారు. ఇది అసలు విషయం. సోషలిస్ట్ దేశం అవుతుందని ఆశించారు. అంతెందుకు, మాకు కూడా కులం ఏంటి, మతం ఏంటి అనే భావంతో ఉండి అంబేద్కర్ గారిని చదవలేదు, మహాత్మా జ్యోతిబా ఫూలే గారిని కూడా చదవలేదు. సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పడుతుంది, సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పడటానికి కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తాయి అనే భావంతో ఇన్వాల్వ్ చేస్తున్నాం. కానీ విజయవంతం కాలేదు. ఎందుకు కాలేదనేది అందరూ ప్రశ్నించుకోవాలి. ఎందుకు అయోధ్యలో రామ మందిరాలు, ఈ మందిరాలు, కాశీలో ఈ జ్ఞానవా ఏంటి ఇవన్నీ? వీటిని సమర్థించుకోవటం కోసం మోడీ రాజ్యసభలో ఎప్పుడో రాసిన నెహ్రూ గారి లెటర్స్ని ఇప్పుడు పెట్టారు. ఇప్పుడు మనం స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం ప్రాతిపదికగా సైద్ధాంతిక సూత్రీకరణతో ఉన్నాం కాబట్టి ఇలా మాట్లాడగలుగుతున్నాం. అలా లేకపోతే వాళ్ళలాగానే ఉండటం జరుగుతుంది. మోడీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉండటం జరుగుతుంది. ఈనాడు స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం భారతదేశంలో కావాలంటే తప్పకుండా చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం ఎంతైనా అవసరం. మండల కమిషన్ సిఫార్సు చేసింది. వీపీ సింగ్ ప్రభుత్వం అమలు చేస్తుంటే దాన్ని పడగొట్టడానికి మిస్టర్ అద్వానీ కమండల యాత్ర చేసి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అది. సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పడుతుంది అనుకున్నాం, ఏర్పడటం లేదు. దేవాలయాలు కట్టుకుంటున్నారు, అందరికీ విద్య లేదు, సంపూర్ణ రాష్ట్రాలు సాధించలేదు. పార్లమెంట్ అసెంబ్లీలు కోటీశ్వర్ల క్లబ్లుగా మారిపోయాయి, నేరస్తుల నిలయాలుగా మారిపోయాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మార్గం ఏమిటి? అసలు కోటీశ్వరులని, వ్యాపారస్తులని
పార్లమెంట్ అసెంబ్లీలో పోటీ చేయకుండా ఉండే విధంగా చట్టాన్ని తీసుకొస్తారా? అప్పుడు చట్టసభల్లో బీసీలు, ఎస్సీ ఎస్టీలు ఇవన్నీ రిజర్వేషన్స్ అనం. ఆ పని చేస్తారా ఈ మోడీ బీజేపీ వాళ్ళు? దేవాలయాలు కట్టుకోవటం కాదు చేయాల్సింది. ఎప్పుడో నెహ్రూ గారు అన్నారని ఇప్పుడు పట్టుకొస్తారు. సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పడుతుందని ఆశించారు, విజయవంతం కాలేదు. ఇప్పుడు నువ్వు చేయగలిగితే సోషలిస్ట్ వ్యవస్థ ఏర్పాటు చేయి. నేను దేవాలయాలు కట్టుకుంటానంటే ఏంటి? అది ప్రజల ఆకాంక్ష. రాష్ట్రపతి ముర్ము గారు కూడా ప్రజల ఆకాంక్ష అంటాము. ఏమిటి, దేశాన్ని అవమానిస్తున్నారా? దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం కోరుకునే వాళ్ళు లేరనుకుంటున్నారా? మోడీ చేసిన వ్యాఖ్యలని బీసీ సంఘాలు, బీసీ నాయకులు, బీసీ పార్లమెంటు సభ్యులు అందరూ తీవ్రంగా ఖండించి చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం కొరకు తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వేల్పూరి కామేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి, రాజ్యాంగ పరిరక్షణ వేదిక.